విచారణలో పూరి జగన్నాథ్కు లంచ్ బ్రేక్ ఇచ్చారు సిట్ అధికారులు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ 2 గంటల పాటు సాగింది. 40 నిమిషాల పాటు పూరి తన వాదన వినిపించారు. ఆ తర్వాత పూరిని అక్కడే భోజనం ముగించాలని అధికారులు కోరారు. లంచ్ బ్రేక్ తర్వాత మరో దఫా విచారణ ఉంటుంది. కెల్విన్తో ఉన్న సంబంధాలపై పూరి జగన్నాథ్ను మార్నింగ్ సెషన్లో ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. మార్నింగ్ సెషన్లో పూరి చెప్పిన సమాధానాలను, పోలీసులు సేకరించిన సమాచారం, కెల్విన్ వాంగ్మూలంతో బేరీజు వేశారు. కెల్విన్ ఎలా పరిచయం, ఎంతెంత డ్రగ్స్ కొనేవారు, వీకెండ్స్ లో డ్రగ్స్ ఎక్కువ ఆర్డర్ ఎందుకు ఇచ్చేవారు లాంటి ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. భోజన విరామం అనంతరం విచారణ 2వ దఫా ఉంటుంది. సిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, సిట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కెల్విన్ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారి విచారణలో పాల్గొన్నారు. వీరితో పాటు ఓ మానసిక వైద్యుడు కూడా విచారణ గదిలో ఉన్నారు. పూరి చెబుతున్న సమాధానాలు, బాడీ లాంగ్వేజ్ ను మానసిక వైద్యుడు నిశ్చితంగా గమనిస్తున్నాడు. సిట్ విచారణకు హాజరు కావడానికి ముందు ఇంట్లో పూరి తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అనే దానిపై లాయర్ సలహాతో కొంత కసరత్తు చేశారు. నిన్నటి వరకు పైసా వసూలు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్ సిట్ విచారణకు హాజరవుతారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఉదయం 9:25 పూరి ఇంటి నుంచి బయలుదేరారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీ కపూల్ మీదుగా ఉదయం 10 గంటలకు నాంపల్లి అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. పూరి విచారణకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, పూరికి ఎలాంటి ప్రశ్నలు సంధించారు? అధికారులు ఏమైనా ఈ విచారణకు సంబంధించి విషయాలు ఏమైనా బయటకు చెప్పారు? ఇప్పటివరకు 10:35 నుంచి పూరి విచారణ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ విచారణలో ప్రథమంగా పూరి ఏదైతే తన వివరణ చెప్పుకుంటారని చెప్పడం జరిగింది. దీంతో 40 నిమిషాల పాటు పూరి తన వివరణ చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు. మొత్తం 40 నిమిషాల పాటు పూరి తన వివరణ చెప్పుకున్న తర్వాత అధికారులు కొద్దిసేపు టీ బ్రేక్ ఇవ్వడం జరిగింది. టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్వశ్చన్లు, ప్రశ్నల పరంపర మొదలైందని చెప్పొచ్చు. మొత్తానికి ఫస్ట్ హాఫ్లో ఇప్పటివరకు ఒక బ్రేక్ ఇచ్చి లంచ్ బ్రేక్ ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది. అయితే ఈ లంచ్ బ్రేక్ కంటే ముందు కెల్విన్తో ఉన్న పరిచయాలు, కెల్విన్తో ఉన్న వ్యవహారాలు, కెల్విన్తో దగ్గర తెప్పించుకున్న ఎల్హెచ్ డ్రగ్స్ సంబంధించి ప్రధానంగా కెల్విన్ సంబంధించిన ప్రశ్నలు మాత్రమే సంధించారు. కెల్విన్తో ఉన్న పరిచయం, కెల్విన్ ఎప్పటి నుంచి పరిచయం, ఏ విధంగా పరిచయం, ఎవరు పరిచయం చేశారు, పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయాన్ని కూడా ప్రస్తుతానికి తెలుసుకునే ప్రయత్నం అధికారులు చేసిందని చెప్పవచ్చు. అయితే ప్రథమంగా చూసినట్లయితే దీంట్లో ఇప్పటివరకు చూసినట్లు ఎక్కడ కూడా దీంట్లో కెల్విన్, ఈ పూరి జగన్నాథ్ ఇద్దరి మధ్యలో సంబంధాలనే ప్రధానంగా చర్చ జరిపించడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే మరోవైపు కెల్విన్ గత 4 సంవత్సరాల నుంచి కూడా కెల్విన్, పూరిల మధ్య పరిచయం ఉందనే విషయాన్ని పూర్తి ఆధారాలతో సహా కొన్ని పూరి ముందు సిట్ అధికారులు పెట్టడం జరిగింది. అయితే తాను ఎప్పటి నుంచో పరిచయం ఉన్నప్పటికీ గత కొంతకాలం నుంచి ఇక్కడ ఈ డ్రగ్స్ ఏదైతే ఎల్హెచ్ డ్రగ్స్ సంబంధించి వ్యవహారంలో అతని కాల్ లిస్టులో నా పేరు ఉండడము, తర్వాత దానికి సంబంధించి వ్యవహారం కావచ్చు, వీటన్నిటిని తాను వివరంగా చెప్పుకుంటానని చెప్పి పూరి చెప్పినప్పుడు ఆ వివరంగా పూరి చెప్పినప్పుడు అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆ రికార్డ్ చేసుకున్న సమయంలో కెల్విన్ నాకు ఎవరో తెలియదు అనే విషయాన్ని మాత్రం పూరి మాత్రం చెప్పలేదు. కెల్విన్ నాకు తెలుసు అని చెప్పాడు. అయితే గత కొంతకాలం నుంచి కెల్విన్తో నాకు పరిచయం ఉందనే విషయాన్ని కూడా పూరి చెప్పడం జరిగింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారం సంబంధించి ప్రస్తుతానికి సెకండ్ హాఫ్లో విచారించబోతున్నారు. అయితే కెల్విన్తో పరిచయము, అంతకన్నా ముందు ఎవరు పరిచయం చేస్తారు, ఆ లింక్ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ప్రస్తుతానికి సిట్ అధికారులు ఉన్నారు. అయితే ప్రస్తుతానికి కెల్విన్ పరిచయాలు, కెల్విన్ తర్వాత డేనియల్, తర్వాత జిషాను, నిఖిల్ శెట్టి, ఈ 5 సంబంధించిన పరిచయాలకు సంబంధించి మాత్రమే ప్రస్తుతానికి విచారణలో ముందస్తు ఫస్ట్ హాఫ్లో విచారణ జరిగింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మాత్రము డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారు,
పూరికి డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళు ఎవరు, మీడియేషన్గా ఉన్న వాళ్ళు ఎవరు, తర్వాత ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా డ్రగ్స్ని కెల్విన్ సరఫరా చేశాడు అన్న విషయాలు కూడా ప్రస్తుతానికి తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు. సెకండ్ హాఫ్ సంబంధించి కొద్దిగా ఉత్కంఠ నెలకొనిపోతుంది. ఇప్పటికీ ఒక 30-40 ప్రశ్నల్ని పూరి జగన్నాథ్ని అడిగి పూర్తిగా తెలుసుకున్నారు. అయితే ఇంకొక 60 క్వశ్చన్ల వరకు ఇంకా బ్రేక్లో ఉన్నాయి, సెకండ్ బ్రేక్లో ఉన్నాయి. 60 ప్రశ్నలకు సంబంధించి సెకండ్ హాఫ్లో అధికారులు ప్రశ్నించబోతున్నారు. దీంట్లో డ్రగ్స్ వ్యవహారం సంబంధించి అంటే కెల్విన్ కాల్ లిస్ట్లో కావచ్చు, కెల్విన్ వాట్సాప్ లిస్ట్లో కావచ్చు, పెద్ద మొత్తంలో తనకు డ్రగ్స్ కావాలని చెప్పి పూరి సెల్ ఫోన్ నుంచి డైరెక్ట్గా కొన్ని మెసేజ్ రావడం, దానికి సంబంధించి ఆధారాలు కూడా ఇప్పటికే సిట్ వద్ద ఉండడం, దానికి సంబంధించి విచారణ సెకండ్ హాఫ్లో జరగబోతున్నట్లు మనకు సమాచారం ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ రమేష్. విచారణలో పూరి జగన్నాథ్కు లంచ్ బ్రేక్ ఇచ్చారు సిట్ అధికారులు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ 2 గంటల పాటు సాగింది. 40 నిమిషాల పాటు పూరి తన వాదన వినిపించారు. జగన్ బ్యాంకాక్ పర్యటనకు కూడా అధికారులు ఆరా తీశారు. ఆ తర్వాత పూరిని అక్కడే భోజనం ముగించాలని అధికారులు కోరారు. లంచ్ బ్రేక్ తర్వాత మరో దఫా విచారణ ఉంటుంది. కెల్విన్తో ఉన్న సంబంధాలపై పూరి జగన్నాథ్ను మార్నింగ్ సెషన్లో ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. మార్నింగ్ సెషన్లో పూరి చెప్పిన సమాధానాలను పోలీసులు సేకరించిన సమాచారం కెల్విన్ వాంగ్మూలంతో బేరీజు వేశారు. కెల్విన్ ఎలా పరిచయం, ఎంతెంత డ్రగ్స్ కొనేవారు, వీకెండ్స్లో డ్రగ్స్ ఎక్కువ ఆర్డర్ ఎందుకు ఇచ్చేవారు లాంటి ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. భోజన విరామం అనంతరం విచారణ రెండో దఫా ఉంటుంది. సిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, సిట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కెల్విన్ అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారి విచారణలో పాల్గొన్నారు. వీరితో పాటు ఓ మానసిక వైద్యుడు కూడా విచారణ గదిలో ఉన్నారు. పూరి చెబుతున్న సమాధానాలు, బాడీ లాంగ్వేజ్ను మానసిక వైద్యుడు నిశ్చితంగా గమనిస్తున్నారు. సిట్ విచారణకు హాజరు కావడానికి ముందు ఇంట్లో పూరి తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అనే దానిపై లాయర్ సలహాతో కొంత కసరత్తు చేశారు. నిన్నటి వరకు పైసా వసూలు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్ సిట్ విచారణకు హాజరవుతారా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఉదయం 9:25 పూరి ఇంటి నుంచి బయలుదేరారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, లక్డీ కప్పుల మీదుగా ఉదయం 10 గంటలకు నాంపల్లి అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణలో పూరి జగన్నాథ్కు లంచ్ బ్రేక్ ఇచ్చారు సిట్ అధికారులు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ 2 గంటల పాటు సాగింది. 40 నిమిషాల పాటు పూరి తన వాదన వినిపించారు. జగన్ బ్యాంకాక్ పర్యటనలపై కూడా అధికారులు ఆరా తీశారు. ఆ తర్వాత పూరిని అక్కడే భోజనం ముగించాలని అధికారులు కోరారు. లంచ్ బ్రేక్ తర్వాత మరో దఫా విచారణ ఉంటుంది. కెల్విన్తో ఉన్న సంబంధాలపై పూరి జగన్నాథ్ను మార్నింగ్ సెషన్లో ఎక్కువగా ప్రశ్నలు అడిగారు.